వివరాల్లోకి వెళ్తే భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. ఇప్పటికే దాదాపు 47 అడుగులకు ప్రవాహం చేరుకోగా అర్ధరాత్రి 50 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. దాంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నిన్న రాత్రి 48 అడుగులు దాటి ప్రవహించిన గోదావరి ఇవాళ మధ్యాహ్నానికి కొంచెం శాంతించింది. అయితే సాయంత్రం నుంచి గోదావరి ప్రవాహం పెరుగుతూ వస్తోంది. దాంతో ఏజెన్సీ వాసులు ఆందోళన చెందుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. ఇప్పటికే దాదాపు 47 అడుగులకు ప్రవాహం చేరుకోగా అర్ధరాత్రి 50 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. దాంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. నిన్న రాత్రి 48 అడుగులు దాటి ప్రవహించిన గోదావరి ఇవాళ మధ్యాహ్నానికి కొంచెం శాంతించింది. అయితే సాయంత్రం నుంచి గోదావరి ప్రవాహం పెరుగుతూ వస్తోంది. దాంతో ఏజెన్సీ వాసులు ప్రస్తుతం ఆందోళన చెందుతున్న పరిస్థితి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ప్రస్తుతం గోదావరి ప్రవాహం 47 అడుగులుగా చెప్తున్నారు. అర్ధరాత్రి 50 అడుగులకు చేరే అవకాశం నేపథ్యంలో రెండో ప్రమాదిక హెచ్చరిక జారీ చేసే అవకాశం అని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? చందు, భద్రాచలం వద్ద కొద్దిసేపటి క్రితమే రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు సిడబ్ల్యూసీ అధికారులు. 48.2 అడుగుల వరద ప్రవాహం కూడా కొనసాగుతున్న 48.2 అడుగులకు చేరుకుంది. 11,39,230 క్యూసెక్ల వరద నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నట్టు కూడా సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్నారు. దాదాపు 3-4 రోజుల గడిచిన వారం రోజుల్లోనే ఇది మూడోసారి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం. ఇప్పటికే 2 సార్లు ప్రమాద హెచ్చరిక జారీ చేసి ఉపసంహరించిన పరిస్థితులు కూడా చూడవచ్చు. మరోసారి గోదావరి వరద ప్రవాహం పెరుగుతుండటంతో ఎగువన తుపాకులవడం, మేడిగడ్డ నుంచి కూడా ఎక్కువ భారీగా మహారాష్ట్రకు వచ్చిన వర్షాల కారణంగా తుపాకులవడం, మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుకుంటడంతో ఆ వరద నీరు కాస్త మధ్యాహ్నం తర్వాత సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గోదావరికి పోటెత్తడంతో మాత్రం ఒకసారిగా క్రమేపీ పెరుగుతూ వస్తుందని చెప్పవచ్చు. దాదాపు గత అర్ధరాత్రి నుంచి కూడా నిన్న రాత్రి 10 గంటల వరకు 48.20 అడుగులు ఉన్న వరద ప్రవాహం కాస్త నిన్న రాత్రి 11 గంటల నుంచి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు గోదావరి వరద ప్రవాహం క్రమేపీ తగ్గుముఖం పడుతూ వచ్చి 3 గంటల ప్రాంతం నుంచి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం నుంచి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇప్పటికీ ఇది 2 సార్లు ఇప్పటికీ భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇది మూడోసారి కొద్దిసేపటి క్రితం సిడబ్ల్యూసీ అధికారులు హెచ్చరిక జారీ చేయడంతో మరొకసారి ఏజెన్సీ ప్రాంతాలైన చర్ల, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురంతో పాటు అశోకపురం, పెనపాక, బూర్గంపాడు మండలాల్లో ప్రజలు మాత్రం భయాందోళన నెలకొందని చెప్పొచ్చు. ఒక పక్క మరోపక్క ఈ అర్ధరాత్రి వరకు 50 అడుగుల వరకు గోదావరి వరద ప్రవాహం చేరుకునే అవకాశాలు ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నట్టు. మరోపక్క ఇప్పటికే సిడబ్ల్యూసీ అధికారుల హెచ్చరికల మేరకు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా పునరావాస కేంద్రాలు మరోసారి అందుబాటులో ఉంచాలంటూ మరో చెప్పాడు. ముంపు గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో చర్ల, వెంకటాపురం, బూర్గంపాడు మండలాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలంటూ మాత్రానికి ఇప్పటికే సెక్టోరల్ ఆఫీసర్లకు, రెవెన్యూ అధికారులకు, ఎంఆర్ఓలకు, ఎస్ఐలు, సిఐలకు కూడా పోలీసులు, ఎస్పీ రోహిత్ రాజుతో పాటు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా సమాచారం అందరికీ నేరుగా చేరవేసిన పరిస్థితి. మరోపక్క ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కానీ ఎదుర్కోవడం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా భద్రాచలం కేంద్రంగా ఒకటి, చర్ల కేంద్రంగా ఒకటి ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. ఈసారి భద్రాచలం పట్టణంలోకి వరద రాకుండా కోనవరం రోడ్లో నుంచి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే దానికి ఆ రోడ్లు కూడా 3-4 రోజుల క్రితం నుంచి కూడా తాత్కాలిక కరకట్ట కూడా ఏర్పాటు చేసి అక్కడ వరద ప్రవాహాన్ని అడ్డుకునేందుకు మాత్రం ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. మరోసారి 50 అడుగుల అర్ధరాత్రి వరకు 50 అడుగుల మేర గోదావరి ప్రవాహం కొనసాగనుండడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పవచ్చు. రజనీకాంత్, ఒకవేళ అర్ధరాత్రి 50 అడుగులకు చేరుకుంటే ప్రవాహం గనక ప్రస్తుతం ఇప్పటికే ఏజెన్సీ వాసులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. మరి వాళ్ళకి పునరావాస కేంద్రాలు అవి ఏర్పాటు చేశారా? అయితే ఇప్పటికే భద్రాచలంతో పాటు చెర్ల, దుమ్ముగూడెం, పినపాక, బుర్గంపాడు, అశోపురం ఈ 6 మండలాలకు సంబంధించి ఈ 9 పునరావాస కేంద్రాలు కూడా అందుబాటులో ఉంచినట్టు కూడా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలుపుతున్నాడు. అవసరమైతే పునరావాస కేంద్రాలు చెర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల్లో 50 అడుగుల వరకు వస్తే కనుక చెర్ల, దుమ్ముగూడెం ప్రాంతాలు, బుర్గంపాడు మండలంలో పోలవరం ముంపు గ్రామాలైన కొన్ని గ్రామాలకు రెడ్డిపాలెం, దాంతో పాటు కొన్ని గ్రామాలు అశోపురం, సారపాక, బుర్గంపాడు వెళ్లే రహదారుల్లో కూడా వాటర్ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అలర్ట్ కూడా ప్రకటించారు. ఆ దారుల వైపు కూడా బారికేడ్లను కూడా ఏర్పాటు చేసి రాకపోకలకు కూడా అనుమతించట్లేదు. దాదాపు చెర్ల రోడ్డు కూడా మరి కాసేపట్లో చెర్ల, దుమ్ముగూడెం వెళ్లే రోడ్డును కూడా మూసివేయనున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. చందు. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.